లక్ష్మీ జయంతి పాల్గొన పౌర్ణమి. పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతి అంటారు. విధంగా ఇది అనేది తెలియదు. ఒకవేళ ఒక్కో యుగంలో ఒక్కో జన్మతిథి ఉండవచ్చు. ధనత్రయోదశి నాడు సముద్ర మథనం నుండి ఉద్భవించిన ధన్వంతరి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, అదేవిధంగా లక్ష్మీదేవి, చంద్రుడు ఉద్భవించారు. అదే రోజు లక్ష్మీదేవి జన్మతిథి అంటారు. అయితే అసలు సముద్రంలోకి లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళింది అంటే దీనికి ఒక గాథ ఉంది. దూర్వాస మహాముని ఒకరోజు పారిజాతమాలను తీసుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద కూర్చుని ఉన్నాడు. ఆ మాలను ఇంద్రుడికి బహూకరించారు దూర్వాస మహాముని. అయితే ఇంద్రుడు దాన్ని ధరించకుండా ఐరావతానికి వేశాడు. అయితే ఐరావతం ధరించిన మాలను మకరందం కోసమని తుమ్మెదలు ఆ మాల చుట్టూ చేరాయి. ఆ కారణంగా విసుగు చెందిన ఐరావతం ఆ మాల నేలకేసి కొట్టి కాలుతో తన్నింది. అది చూసి కోపం చెందిన దూర్వాస మహాముని, నేను బహూకరించిన మాలను నీవు ధరించకుండా ఐరావతానికి వేశావు కనుక నీ ఐశ్వర్యం అంతా సందరంపాలవుగాక అని శపించారు. దూర్వాస మహాముని ఆ కారణంగా శపించడం వల్ల ఇంద్రుని ఐశ్వర్యం మొత్తం సముద్రం పాలైంది. అందువలన క్షీరసాగర మథనంలో కల్పవృక్షం, కామధేను, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి ఉద్భవించాయి. చంద్రుని తేజో వికాసం గ్రహాల్లో సముచిత స్థానాన్ని పొందింది. ఆ విధంగా చంద్రుడు గ్రహాల్లో ఒకటయ్యాడు. బ్రహ్మ ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవికి రత్నాల హారం ఇవ్వబడింది. ఆ హారాన్ని విష్ణువు కంఠమును అలంకరించింది లక్ష్మీదేవి. ఆ విధంగా ఆవిడ విష్ణుపత్ని అయింది. ఇంద్రుడు లక్ష్మీదేవిని గూర్చి స్తుతించగా ఆ స్తోత్రాలకు ముగ్ధురాలైన కరుణామయి పరమేశ్వరి ఇందిరగా, సముద్రరాజు తనయిగా, చంద్ర సహోదరిగా పునరుద్భవించింది. ఇంద్రకృత మహాలక్ష్మాష్టకం దీనికి సంబంధించింది. ఏదేమైనప్పటికీ వస్తు సమృద్ధియే లక్ష్మి అంటారు. ఇంటి నిండా అన్నీ సమృద్ధిగా ఉంటే ఆవిడే లక్ష్మి. ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తోంది అంటారు. మన పెద్దవాళ్ళు ధైర్యం కూడా లక్ష్మీదేవి అంటారు. ధన, ధాన్య, విద్య, సంతాన, విజయ, ధైర్య, సౌభాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మిలు, అష్టలక్ష్మిలు. లక్ష్మీదేవి సుస్థిరంగా మన దగ్గర ఉండాలంటే పెద్దవాళ్ళు కొన్ని నియమాలు చెప్పారు. ఇంటి ముందర నీళ్లు జల్లి ముగ్గు పెట్టాలి. చీకట్లో తల దూకోకూడదు. ఇల్లు తుడవకుండా పాతగుడ్డలు కుట్టకూడదు. పాచివాకిట్లో వడ్లు దంచకూడదు. పేడ చేయకూడదు. పిల్లలకు అన్నం పెట్టకూడదు అని చెప్పారు. ఉత్తర భారతదేశంలో పాల్గొన పౌర్ణమిని హోలీ పౌర్ణమి అంటారు. మనం దక్షిణ భారతదేశంలో లక్ష్మీ జయంతిగా లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీ ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.